ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మొదటి బాధితుడు సీఎం రేవంత్ అయితే రెండో బాధితుడు తానే అంటున్నారు బీజేపీ నేత రఘునందన్. ట్యాపింగ్ కేసులో పాత్ర ఉన్న ప్రతి ఒక్కరిని శిక్షించాల్సిందే అంటూ ఆయన డిమాండ్. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా రాజకీయ దుమారం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో బీజేపీ ఎంటర్ అయింది. దీంతో డైలాగ్ వార్ పాలిటిక్స్ ను మరింత హీటెక్కించనుంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణలో పొలిటికల్ హీట్ పెంచుతోంది. ఫోన్ ట్యాపింగ్ బాధితుల్లో రేవంత్ రెడ్డి ఒక్కరే కాదు, తాము కూడా ఉన్నామంటున్నారు బీజేపీ నేతలు. తన ఫోన్తో పాటు బిఎల్ సంతోష్ ఫోన్ను కూడా ట్యాప్ చేశారని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. ట్యాపింగ్ టాస్క్ లో ఉన్నోళ్లందరినీ వరుసపెట్టి విచారణ చేసి అరెస్టు చేయాల్సిందేనంటున్నారు. అప్పటి డీజీపీని కూడా ఈ కేసులో విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ రోజు రేవంత్ రెడ్డి అనేటువంటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేను మొట్టమొదటిసారిగా టెలిఫోన్ ట్యాపింగ్ ద్వారా అరెస్ట్ చేసింది. సో రేవంత్ రెడ్డి గారి తర్వాత రెండో బాధితుడు ఎవరంటే దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలిచినటువంటి రఘునందన్ రావు టెలిఫోన్ ట్యాపింగ్ లో రెండో బాధితుడు. ఆల్ ఇండియా భారతీయ జనతా పార్టీ సంఘటన మంత్రిగా ఉన్నటువంటి పెద్దలు గవర్నర్ బిఎల్ సంతోష్ గారిని కూడా టెలిఫోన్ ట్యాపింగ్ లో అక్రమంగా కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించింది టీఆర్ఎస్ ప్రభుత్వం. దీనికి సంబంధించి సమగ్రమైనటువంటి విచారణ జరగాలని, జరిపిస్తారని, కాంప్రహెన్సివ్ గా మొత్తం టెలిఫోన్ ట్యాపింగ్ల మీద మీరు విచారణ జరిపించాలని నేను డిమాండ్ చేస్తున్నా. అట్లా కాకుండా సెలెక్టివ్ గా నీకు నచ్చిన కేసులే చేస్తాం, నీకు నచ్చిన వాళ్ళని అరెస్ట్ చేస్తా అని చెప్తే దాన్ని నిన్నటి దాకా శాసనసభ్యునిగా నా కుటుంబ సభ్యుల టెలిఫోన్ ట్యాప్ అయినటువంటి ఒక బాధితునిగా నేను మళ్ళీ ఈ రోజు మీ దృష్టికి తీసుకొస్తున్నా రేవంత్ రెడ్డి గారు. ట్యాపింగ్ వ్యవహారం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు అధికారులను అమెరికాకు ఎవరు పంపారో తెలియాలని డిమాండ్ చేశారు రఘునందన్. ఈ కేసులో మొదటి ముద్దాయిగా మాజీ సీఎం కేసీఆర్, రెండో ముద్దాయిగా హరీష్ రావును పెట్టాలంటున్నారు రఘునందన్ రావు. మూడో ముద్దాయిగా అప్పటి కలెక్టర్ వెంకట్రామిరెడ్డి పేరును చేర్చాలన్నారు. కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ పాస్పోర్ట్లను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. సోమవారం రోజు ముగ్గురు మాజీ మంత్రులు రహస్య సమావేశమయ్యారని చెప్పుకొచ్చారు రఘునందన్. టెలిఫోన్ ట్యాపింగ్ ఇన్స్ట్రుమెంట్ కొనడానికి అప్పుడు డీజీపీ మహేందర్ రెడ్డి గారి ఆఫీస్ లో అటాచ్ అయినటువంటి శ్రీనాథ్ రెడ్డి గారిని మరి పిఏని ఈ ఇద్దరిని అమెరికా మీరు పంపించారా లేదా? ప్రభుత్వం ఖర్చులు పెట్టి మీరు ఇద్దరు వ్యక్తుల్ని, ఒక స్టాఫ్ ని అమెరికాకు ఎట్లా పంపించారు డీజీపీ గారు? అప్పటి డీజీపీ గారు ఒకసారి ఆలోచించాలి. ప్రణీత్ రావు గారు మొదటి ముద్దాయి చంద్రశేఖర్ రావు గారు కావాలి. రెండో ముద్దాయి ఆ ఉప ఎన్నికకి ఇన్ఛార్జ్ గా పనిచేసినటువంటి హరీష్ రావు అనే ప్రస్తుత సిద్దిపేట ఎమ్మెల్యే టెలిఫోన్ ట్యాపింగ్ లో రెండో ముద్దాయి కావాలి. మూడో ముద్దాయి ఆ రోజు మా జిల్లా కలెక్టర్ గా, సిద్దిపేట జిల్లా కలెక్టర్ గా పనిచేసిన వెంకట్రామిరెడ్డి కావాలి. ఎందుకంటే ఈ వాజ్ ద డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్. ఆ జిల్లాలో జరిగినటువంటి ప్రతి సంఘటనలకి మంచికి జరిగి వాళ్ళ బాధ్యత వహించాలి. మార్చి 19న రాత్రి 10:15 సీఎం రేవంత్, మాజీ మంత్రి హరీష్ రావు ఒకే విమానంలో ప్రయాణం చేశారని, 2 గంటల పాటు ఇద్దరు విమానంలో ఏం మాట్లాడుకున్నారో బయటికి తెలియాలన్నారు రఘునందన్. రాజకీయ ప్రయోజనాల కోసం ఈ కేసును వాడుకుంటారా లేక నిజాలు తేలుస్తారా అనేది సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేయాలన్నారు. తనకు నోటీసులిస్తే తన దగ్గరున్న ఆధారాలు ఇస్తానన్నారు రఘునందన్. రాత్రి 10:15 ఎయిర్ ఇండియా విమానం A1038 అనే విమానంలో ముఖ్యమంత్రి గారు, రేవంత్ రెడ్డి గారు, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు గారు ఇద్దరు కలిసి బిజినెస్ క్లాస్ లో ట్రావెల్ చేసింది. విమానం ప్రారంభమైనప్పుడు ఎవరి కుర్చీలో వాళ్ళే కూర్చొని ఉన్నారు ఇద్దరు. విమానం టేకాఫ్ అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారి పక్కకి పోయి హరీష్ రావు గారు కూర్చున్నారు. ఆ 2 గంటలు ఏం డిస్కషన్ జరిగింది విమానంలో? ముఖ్యమంత్రి వస్తుండేనే హరీష్ రావు ఆ విమానంలో టికెట్ బుక్ చేసుకున్నా? ఎందుకు మీరు ఇద్దరు కలిసి ట్రావెల్ చేసిరు? ఫోన్ ట్యాపింగ్ పరికరాలు ఎప్పుడు ఎంతకు కొన్నారో బయట పెట్టాలన్నారు రఘునందన్. నచ్చినట్టుగా విచారణ జరిపించడం కాకుండా వాస్తవాలు బయటకొచ్చి అసలు దోషులకు శిక్ష పడేలా చేయాలన్నారు. తాను ఒక బాధితునిగా మాట్లాడుతున్నానని చెప్పారు రఘునందన్. రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఉప ఎన్నికలో ఓడిపోవడానికి కారణం ఫోన్ ట్యాపింగే అన్నారు. టెలిఫోన్ ట్యాపింగ్ అనేటువంటి ఈ కేసుని ముక్కలుగా మీకు నచ్చినట్టు, నాకు నచ్చినట్టు, ఎవరికి అనుకూలంగా వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ చేద్దామా? జూన్ 2, 2014 నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నుంచి కాంప్రహెన్సివ్ గా అందరి టెలిఫోన్ ట్యాపింగ్ జరిగినాయని అర్థమవుతుంది. కాబట్టి దీని మీద సమగ్రమైనటువంటి విచారణ జరిపించేందుకు మీకు చిత్తశుద్ధి ఉందా లేదా అనేది ముఖ్యమంత్రి గారు చెప్పాలి.
రాజగోపాల్ రెడ్డి గారు మీరు మునుగోడులో ఓడిపోవడానికి కారణం కేసీఆర్ చేసినటువంటి టెలిఫోన్ ట్యాపింగ్. అన్న గుండె మీద చేసుకుని ఆలోచించు. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నావు కావచ్చు నువ్వు, కానీ ఏడున్నారు రాజగోపాల్ రెడ్డి గారు? మీరు అధికార పార్టీలో ఉన్నారు, చట్టం శాసనాలు చేసేటువంటి సభలో ఉన్నారు. మీ ఓటమి కారణం టెలిఫోన్ ట్యాపింగ్ అని చాలా స్పష్టంగా కనబడుతుంది. ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ ఇప్పటి వరకు బీఆర్ఎస్ కాంగ్రెస్ గానే నడిచింది. బీజేపీ లీడర్ల కామెంట్స్ తో రాజకీయ రచ్చ మొదలైంది. ఇప్పుడు ఈ కేసు ఎంత దూరం వెళుతుందనేది ఉత్కంఠగా మారింది.